ఓం నమో భగవతే శ్రీ రమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: జీవం అంటే నీ ఉనికి. నీ ఆత్మస్థితి ఇప్పుడు ఈ దేహంలో నియమితమైంది. నీవు నీ దేహస్థితిని దేహస్థితి అని భ్రమిస్తున్నావు. నీ జీవస్థితి నిర్నిబంధం. ఈ శరీరాలు మనఃకల్పనలుగా నిన్ను అంటుకొని నీకు దేహాత్మ బుద్ధి కలిగిస్తాయి. ఈ బుద్ధి తొలగిపోతే నీవు ఆత్మయే అని ఇక్కడ భగవాన్ అంటున్నారు. ఉనికి అంటే ఉండటం. నేను ఉన్నాను అంటే నేను ఉన్నానని ఉనికిగా ఉండటం అన్నమాట. జీవం అంటే ప్రాణం. ప్రాణం నీ ఉనికి. ప్రాణం కేవలం శారీరక ఉనికిని మించిన లోతైన అర్థం కలిగి ఉంది. అది నీ ఆత్మ. ఉనికి అంటే నేను ఉన్నాను అని చెప్తుంది. జీవశక్తిని వివరించడానికి ప్రాణం అంటే జీవులలోని ముఖ్యమైన శ్వాస లేదా జీవశక్తి. ప్రాణశక్తి అనేది శరీరంలో ప్రవహించే కీలకమైన శక్తి. ఈ శక్తి మన శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి మూలమవుతుంది. ప్రాణం కేవలం భౌతికమైనది కాదు, ఇది ఆత్మకు సంబంధించినది. నీ ఉనికి అనేది నీ శరీరం మాత్రమే కాదు, నీలో నివసించే శాశ్వతమైన మార్పులేని ఆత్మ. ఈ ఆత్మనే ప్రాణంగా భావిస్తారు. ఇది జనన మరణాలకు అతీతమైనది. ప్రాణం అనేది చైతన్యంతో ముడిపడి ఉండి నీ యొక్క ఆలోచనలు, నీ భావాలు, నీ అనుభవాలు, నీ యొక్క అవగాహనలు ఇవన్నీ కూడా ఆత్మను విడిచి లేవు. నీ చైతన్యము ప్రాణశక్తి ద్వారా వ్యక్తీకరించబడుతుంది. నీ ఉనికిని అర్థం చేసుకోవడం అంటే నీ గురించి నీవు తెలుసుకోవడం. అప్పుడు నీ దేహస్థితిని ఈ దేహానికి అంటే ఇక్కడ నీ దేహస్థితిని ఈ దేహానికి అంటగడుతున్నావు. జీవుడు ఈ బంధాల నుండి విముక్తుడై తన నిజమైన అపరిమితమైన స్వభావాన్ని తెలుసుకున్నప్పుడు అతడు నిర్నిబంధ స్థితిని పొందుతాడు. నిర్నిబంధము అంటే సాధారణంగా జీవుని స్థితి ఎలాంటి బంధాలు లేకుండా ఉండటము అని అర్థం వస్తుంది. లేదా ఆత్మను పరిమితం లేకపోవడము అంటే బ్రహ్మంలో ఏకమై ఉండడం అని అర్థము. వాస్తవానికి జీవుడు పరమాత్మ నుండి వేరు కాదు. అయితే అజ్ఞానము లేదా మాయ కారణంగా జీవుడు శరీరము, మనస్సని, ఇంద్రియాలని మరియు ఈ ప్రపంచంతో తనను తాను గుర్తించుకుంటున్నాడు. ఈ గుర్తించడం వలనే ఈ కోరికలు, భయాలు, దుఃఖాలు వంటి బంధాలు ఇక్కడ ఏర్పడుతున్నాయి. నీవు ఎలాగైతే దేహాత్మబుద్ధి కలిగి నేను అంటే ఈ దేహం పుట్టుక నా పుట్టుక అని ఎలాగా అనుకుంటున్నావో అలాగే ఇతరులను కూడా చూస్తున్నావు. నీలాగే ఇతరులు ఉన్నారని భావిస్తున్నావు. నీలాగే ప్రవర్తిస్తారని కూడా అనుకుంటావు. అంటే నీలో ఉన్నది బాహ్యంలో చూస్తున్నావు. యద్భావం తద్భవతి అని అంటారు. నీవు ఏ దృష్టికోణంలో చూస్తున్నావో ఆ దృష్టికోణమే నీకు కనపడుతుంది. మంచి భావనతో చూస్తే మంచి కనపడుతుంది, చెడు భావనతో చూస్తే చెడు కనపడుతుంది. కోరికలతో ఆశలతో చూస్తే అదే నీకు కనపడుతుంది. నిజానికి ఇక్కడ ఎవ్వరూ లేరు. నీవు దేహం అనుకోవడం వలన ఒక కలలో చూచినట్లు ఈ జాగ్రత్తావస్థలో కూడా ఇతరులను చూచి అది మంచి అని, ఇది చెడు అని, ఇది జ్ఞానం అని, అది అజ్ఞాని అని, పామరుడని, పండితుడని ఒకటి కాదు కదా, ఇవన్నీ కూడా ఇలాగా స్త్రీ అని, పురుషుడని, లింగభేదం అని ఈ విధంగా భేద బుద్ధితో చూస్తుంది ఈ అహంకారం.
ఈ అహంకారము నామరూపాల వెంట పరిగెడుతుంది. సంసారం అంటుంది, బంధం అంటుంది, బాధ్యత అంటుంది. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి? దేహాత్మ బుద్ధి వల్ల వచ్చింది. కాబట్టి దేహమే నేను అనే భావన ఎప్పుడైతే తల ఎత్తిందో, ఈ సంసారం నాది, ఈ ఇల్లు నాది, నేను ఫలానా వాడిని అని చెప్పేసి మొదలు వస్తుంది. దీనికి కారణం ఏంటి? దేహాత్మ బుద్ధి. త్రాడు అనేది ఎప్పుడు ఉన్నది. నేను మసక చీకట్లో పాము అని భ్రమపడి అక్కడ ఇబ్బంది పడ్డాను అనే విషయము తర్వాత తెలుస్తుంది. తాడు తాడుగానే ఉన్నదని అని అది మనకు ముందు తెలియదు. స్వరూప జ్ఞానం ప్రకాశిస్తేనే తప్ప జీవుడికి ఈ దేహాత్మ బుద్ధి మాత్రమే, ఈ దేహాత్మ బుద్ధి మాత్రమే సత్యమని, సంసారమని, పైగా ఈ సంసారంలో నేను ఉన్నానని అనుకుంటాడు. సంసారము నా ఆలోచన అని అనుకోడు. భార్య, భర్త, పిల్లలు ఇదే సంసారం అనే భావన కలుగుతుంది. నిద్రలో అన్నీ వదిలే వృత్తిరాహిత్యమై నీ ఉన్నావు, కానీ ఆ నిద్రలో ఉన్నది ఆత్మస్థితి అని నీకు తెలియదు. చెప్పుకోవటానికి అది అజ్ఞానం కాదు, నిద్ర జ్ఞానము, అది నీ సహజత్వము అని ఎంత చెప్పుకున్నా కూడా నిద్రలో ఉన్న సహజ విషయము ఆ జీవుడికి అంతు చిక్కదు. సూర్యోదయంలో చీకటి పోతుంది, అలాగే స్వరూప జ్ఞానంతో ఈ అజ్ఞానము అంతరించి పోతుంది. కాబట్టి ఇక్కడ జీవస్థితి నిర్నిబంధము అనేది జీవుడు తన నిజమైన స్వచ్ఛమైన అపరిమితమైన స్వభావాన్ని తెలుసుకొని ఏ విధమైన భౌతికమైన, మానసిక మరియు కర్మ సంబంధిత బంధాలకు లోబడకుండా స్వేచ్ఛగా ఉండటాన్ని సూచిస్తుంది అని ఇక్కడ చెప్తున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. జీవం అంటే నీ ఉనికి. ఒక్క నిమిషం. గురుగారు, జీవం అంటే ఉనికి అని చెప్పినప్పటికీ గురుగారు, నువ్వు అనుకుంటున్నావు జీవం అంటే దేహాత్మ బుద్ధి అనుకుంటున్నాను. ఒక వ్యక్తిగా ఉండటం, చూడటం, అనుభవించటం, పుట్టటం, నశించటం, అది జీవం అనుకుంటున్నావు. అవునా కదా? అవును గురుగారు. జీవము అంటే జీవించటం. జీవం అంటే ప్రాణశక్తి అట్లా అలాగా అర్థం చేసుకోవచ్చా గురుగారు? ప్రాణశక్తి అన్నా, అన్నా, జీవించటం ఏమన్నా పరిమితమైనటువంటి ఒక వ్యక్తి భావనే జీవం. జీవించటము అంటే దేహాత్మ బుద్ధితో పెరుగుతూ నశించేది మనం జీవితం అనుకుంటున్నాం. అందులో కష్ట సుఖాలు అన్ని ఉంటాయి. అవును గురుగారు. ఇక్కడ మహర్షి ఏమంటున్నారు? ఇది పుట్టుక కాదు, ఈ పుట్టుక మరణించటానికే. అసలు జీవము అంటే నీ సహజత్వము. అది ఒక పట్టాన పుర్రకి ఎక్కదమ్మా. చెప్పడం బానే ఉంది. అనుస్ఫురణే, ఉనికి, ఉన్నానన్న ఉనికి, అదే జీవము. జీవం అనుకోవటానికి పరిమితంగా ఉండదు. అవును. గురుగారు నెట్ ప్రాబ్లం ఉంది గురుగారు, మీది వాయిస్ కట్ అవుతా ఉంది.
కొడుకుగా ఉంటావు. స్థితి ఉండదు. ఇంకా సరిగా రాలేదా? అవును గురుగారు. వాయిస్ ఇంతకు ముందు మీరు చెప్పింది అసలు ఏమి లేదా వినపడలేదు ఇంతకు ముందు చెప్పింది కూడా. శ్రీనివాసరావు గారు చెప్పండి, సరిగా రావటం లేదా? ఇప్పుడు వస్తుంది, ఇందాక రాలా. దాన్ని ఒక్కసారి రిపీట్ చేయాలి. కొంచెం సమస్య ఉన్నట్టుంది బిఎస్ఎన్ఎల్కి. ఇది మార్చేదా పోనీ? అవును గురుగారు, మధ్యలో మళ్ళీ ప్రాబ్లం రావచ్చేమో. వినపడుతుందా? మధ్యలో కొంచెం సమస్య ఉన్నట్టుంది, మీరు మార్చండి. అయితే గురుగారు. మార్చేస్తాను. ఒక్కసారి తీసేస్తాను, మారుస్తాను. గురుగారు, ఉన్నంతలో బాగుందా పోనీ? ఇప్పుడు క్లియర్ గా ఉంది గురుగారు. కొంచెం బాగానే ఒక లక్షలు పెట్టా ఇప్పుడు. 3-4 ఉన్నాయి ఇంట్లో. అవును గురుగారు. లైన్ ఉందని గొడవ ఇచ్చాడు ల్యాండ్ లైన్ బిఎస్ఎన్ఎల్ వాడు. అది సరిగా ఉండకపోవచ్చు. అవును, ఒక్కొక్కసారి ట్రబుల్ ఇస్తుంది. ఇది కాక ఇంకోటి కూడా ఉంది. సరే, ఓకే. ఇప్పుడు ఏం చెబుతున్నాను? జీవం అంటే ఉనికి. జీవం అనేది జీవము అనేది మహర్షి దృష్టిలో ఆత్మస్థితే జీవము. మరణించటానికి జనన మరణములు లేనిదే నిజమైన బ్రతుకు. ఓ మాట అంటారు మహర్షి, నిజంగా నీవు బ్రతక ధరిస్తే బ్రతుకుట మానేసేయమన్నాడు. గురుగారు, ఈ ద్వైతంలో ఆ విషయం మింగుడు పట్టడం చాలా కష్టం. ఇవన్నీ చూస్తూ కష్ట సుఖాలు అనుభవిస్తూ నశించడమే ఇదే కంఫర్ట్ అనుకుంటాడు. ఎంత చెప్పుకున్నా నిద్ర హాయిగా ఉంటుందన్నా ఉంటుంది. నిద్రలో నాకేమీ తెలియదు, ఇక్కడ అన్ని వస్తున్నాయి. బంధాలు, సుఖం ఉంది, దుఃఖం ఉంది, అన్నీ ఉన్నా గాని మరి బంధాలతో పరిగెట్టడమే కదా నీవు జీవం అంటే, జీవితం అంటే. గురుగారు, కనుక అదే కనుక వ్యక్తిత్వంతో నువ్వు ఆత్మను అనుభవిస్తే పద్ధతి వేరు. అలా వ్యక్తిత్వం అనేది అంతరించిపోతుంది, ఉండదు. జీవుడికమ్మా ఎంత చెప్పినప్పటికీ నీవిది కాదు నిజమైన జీవితం, అదిగో అహం స్ఫురణ, అది నీ ఉనికి. పోని ఇక్కడ అంటే ఆ ఉనికిగా ఉన్నప్పటికీ నీకు అన్యత్వం ఉండదు.
ఉమ్. ఎరుక మాత్రమే ఉంటుంది. ఆ గురువు గారు. ఏమ్మా ఆ గురువు గారు. మెల్లిగా చదువు. నీ ఆత్మస్థితిని ఇప్పుడు ఈ దేహంలో నియమితమైంది. అదే ఇందాక చెప్పుకున్నాం. ఉమ్. ఒక్క నిమిషం అమ్మా. ఆ గురువు గారు. ఆ స్థితి దేహంతో కాలేదు. అది ఉమ్. పోవటానికి ఆభరణంలో బంగారం ఉన్నది ఉమ్. అన్నట్టు. ఉమ్. ఉమ్. ఏమా అర్థమైంది గురువు గారు. స్థితిని జీవుడు సరాసరి గుర్తించలేడు. లేదా కాదు, నేనంటే ఆత్మని. దేహాత్మ బుద్ధి ఉంటే ఆత్మస్థితి ఉండదు, ఆత్మస్థితి ఉంటే సృష్టి ఉండదు. ఉండదు. దానికి మంచి నిదర్శనం నిద్ర. ఆ గురువు గారు. దానికి సంసారం లేదు, దేహం లేదు, ఏదీ లేదు, హాయిగానే ఉన్నావు. ఆ విషయం నీకు అక్కడ తెలియదు. తెలియదు. ఆ గురువు గారు. నీవు నీ స్థితిని ఈ దేహస్థితి అని భ్రమిస్తున్నావు. బాగానే ఉంది. ఆత్మస్థితిలో పోని దేహస్థితి ఉంటుందా? పోని ఉంటుంది. ఉండదు. ఆత్మగా ఉన్నప్పుడు నీ దేహం ఏమైంది, సంసారం ఏమైంది, నీ పుట్టుకేమైందన్న ప్రశ్నే రాదమ్మా. అంటే ఏంటి? ప్రశ్న తల ఎత్తనటువంటి స్థితిలో ఈ వ్యక్తి ఉండదు అక్కడ. నో డౌట్ అది అనంతంగా ఉంది. అనంతంగా ఉన్నప్పుడు తురీయమని, తుర్యాతీతమని, ఉన్నది అదేనని ఎంత తెలుసుకున్నా ఎలా ఉంటుందంటే ఆ తర్వాత ఇంకేం ఉండదు. నువ్వు అన్యత్వం చూడలేవు, నీవుగా ఉంటావు. గురువు గారు. అని ఎందుకంటున్నాను? ఉన్నది ఒకటే, నేను. నేను నేనుగా ఉన్న ఆత్మస్థితి ఒక రకంగా వ్యక్తిత్వం ఉండదు కాబట్టి అది ఎలా ఉన్నా నాకు అక్కర్లేదంటావు నువ్వు. గురువు గారు. మన పురాణాల్లో నీవు భగవంతుణ్ణి సేవించుకోవడమే తేలిగ్గా అనిపిస్తుంది. ఎందుకని? మనస్సుతోటి పూజలు చేస్తా. అవును గురువు గారు. తృప్తి కలుగుతుంది. అటువంటి తృప్తి నీకు ఆత్మస్థితిలో ఉండదు. నువ్వు పోతావమ్మా. పైగా ఆ ఆత్మస్థితి నీ చేతుల్లో లేదు. నీవే అది అని చెప్పినప్పటికీ, సృష్టి యావత్తు అదే అని చెప్పినప్పటికీ నీకు ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా అనుభవించే సుఖ దుఃఖాలు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది. ఒక ప్రదేశం వెళ్తావు, బాగుంది, అందరినీ చూచాను, సంతోషంగా ఉందంటావు. నువ్వు ఆత్మగా ఉంటే నీకు అన్యత్వం లేదు అక్కడ. దేనిని గ్రహించవు, దేనిని గుర్తించవు, అసలు సృష్టి ఉండదు. అదే ఆ సందర్భంలో అంటాడు, నాకు వైకుంఠం ఏమొద్దు, నువ్వు నాకు ఎప్పుడు రోజు కనపడుతూ ఉండు, నీతోనే మాట్లాడుతూ ఉంటాను, ఇది నా బాగుందంటాడు. ఇది అన్నమయ్య కావచ్చు, తుకారాం కావచ్చు, ఎక్స్ కావచ్చు, వై కావచ్చు, త్యాగరాజు కావచ్చు. నీవు
ఊహాలోకంలో ఉన్న కంఫర్ట్ ఉమ్, అతీతమైనటువంటి ఆత్మస్థితిలో నీవు గుర్తించలేవు. పాయింట్ అది. ఉమ్. ఆ గురువు గారు. గుర్తిస్తే బాగా ఉంటుంది, గుర్తించలేవు. ఉమ్, సో చాలా తేడాగా ఉంటుంది. తెలియదు నీకు. తెలియదు. ఉమ్, నిద్రాస్థితిలో ఏముందో ఒకసారి చెప్పి చూద్దాం. ఉహు, తెలియదు. ఉమ్, అక్కడ చెప్పలేము. ఉమ్, బయటకు వచ్చి ఏమీ తెలియదని చెబుతావు. చెప్తాను. ఉమ్, ఏమీ తెలియదని చెప్పడం జీవం ఎట్లా అవుతుంది? ఉహు. ఆర్ యు రియల్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్? ఆ గురువు గారు. ఉమ్, అదే కనుక నీవు మెళుకుతో నిద్రపోతే ఉమ్, బాగా మెళుకు అంటే వ్యక్తిత్వంతో వ్యక్తిత్వంతో. ఉమ్, ఉమ్, చెప్పచ్చు. కాబట్టి ఎంత మహర్షి చెప్పినప్పటికీ నీవిది కాదు, నీ ఉనికి వేరుగా ఉన్నది. ఉమ్, ఒక రకంగా చెప్పుకోవాలి అంటే అది ఎలా ఉందో నేను గుర్తించలేను. ఆ గురువు గారు. ఉమ్, 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 ఆ ప్రకాశంలో నేను, నా సంసారము, ఈ జగత్తు అదృశ్యమైపోతుంది. అవస్థలు ఉండవు, ఉమ్, జనన మరణాలు ఉండవు, సుఖ దుఃఖాలు ఉండవు, ఉమ్, ద్వంద్వాలే ఉండవు. ఉమ్. ఇక్కడ వ్యక్తిగత ఆత్మ అనుభవం కనుక ఉంటే ఎస్, ఐ ప్రిఫర్ దట్. ఉమ్. ఏమా ఆ గురువు గారు. ఉమ్. అట్లా అంటే ఉంటది. ఆ గురువు గారు. ఉమ్. చెప్పమ్మా, అది చెప్పబోతున్నా. అంటే వ్యక్తిగత నేను చెప్పేది ఇప్పుడు నిద్రని తీసుకున్న అంటే వ్యక్తిత్వంతో నిద్రలో అని అంటున్నారు కదా మీరు. అది వ్యక్తిత్వంతో నిద్రలో ఉంటాను. ఉమ్, రాజ్యమైంది అక్కడ. అవునవును. ఉమ్, నాకేమీ తెలియదు అంటాం అంతవరకు. అంతవరకు అంటాను. ఉమ్, బయటకు వచ్చి ఇప్పుడు నిజమైన సుఖము, ఆనందము ఆత్మేను అని ఎంత చెప్పినా ఉమ్, నువ్వు దేహాత్మ బుద్ధితో ఒక పదార్థం తింటేనో, ఒక ప్రదేశం చూస్తేనో, బంధువుల్ని దర్శిస్తేనో, సంసారంలో మంచి జరుగుతుంటేనో ఆ గురుగారు. అవును. ఉన్న ఆనందానికి దానికి సంబంధం ఉండదు. ఉమ్, ఉమ్, నీ వ్యక్తిత్వం ఉండదు అక్కడ. ఆ గురుగారు. ఉమ్. అంటే ఎంతసేపు ఇక్కడ వీడు ఒక రంగు, రుచి, వాసనలతో అలవాటు పడిన ఈ జీవుడికి ఆ ఇంద్రియాలు ఉమ్, గుర్తిస్తున్నాయి. ఉమ్, ఆ గురుగారు. ఉమ్, ఆ గుర్తించేటప్పుడు ఏమన్నారు మహర్షి? ఈ అహంకారము ఆత్మలో మొనకేసి బయటకు వస్తుంది, ఉమ్, అందుకని ఆనందం అన్నారు. బాగానే ఉంది. ఉమ్, మొనకేసి రావటమే నీకు కంఫర్ట్ అనిపిస్తుంది. ఆ గురుగారు. ఉమ్. నీవు ఆత్మగానే ఉంటే వ్యక్తిగత కంఫర్ట్ ఉండదు అక్కడ. అంటే అక్కడ ఉండలేక మళ్ళీ తిరిగి రావడానికి అక్కడ ఉండలేడని గురుగారు మీరు చెప్పేది. ఇప్పుడు మునక వేసి కంఫర్ట్ గా మునక వేసి వస్తే కంఫర్ట్ గా ఉంటుంది అంటున్నారే. అందుకే ఇక్కడ ఆ, మంచి వార్త విన్నావు. ఐఎమ్ హ్యాపీ అంటున్నావు. ఉమ్, ఈ హ్యాపీనెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మ నుంచి వచ్చింది అంటాడు మహర్షి. ఆ గురుగారు. ఉమ్, ఉమ్, పదార్థం తిన్నావు, రుచిగా ఉంది, ఉమ్, 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 ఎప్పుడు తినడానికి బాగుందన్నావు. ఉమ్, ఆ గురుగారు. అవునవును. ఆత్మలు కనపడతారు. ఉమ్, యు ఫీల్ వెరీ హ్యాపీ. ఉమ్, ఉమ్, అవును. ఉమ్, ఇటువంటి హ్యాపీనెస్ కి అలవాటు పడ్డటువంటి ఈ వ్యక్తిత్వము ఆత్మ అయినప్పటికీ దానిని దర్శించలేదు. ఉమ్. ఆర్ గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురుగారు. ఉమ్, ఉమ్, మహర్షి ఏమంటారు? ఇది బై హ్యాబిట్ ని అలవాటైంది. ఉమ్, బాగా ఉంటే శాశ్వతమైన బ్లిస్ అన్నారు. ఉమ్,
ఆనందాన్ని అనుభవించేవాడెవడు ఉండడు అక్కడ. వ్యక్తిత్వం పిలిస్తే ఉండదు. పరిమితత్వంలో ఉన్నటువంటి సుఖ దుఃఖము అక్కడ నీవు గుర్తించలేవు. ఒకసారి తెలుస్తుంది, ఎస్ జ్ఞానవృత్తితో ఐఆమ్ ఫైన్. ఆ తర్వాత తుర్యాతీతం, ఇంకేముండదు. గురుగారు. నీ ఉనికి పోతుంది, సత్యమే ఉంటుంది. సత్యము అనంతంగా ఉండటం వల్ల నీ వ్యక్తిత్వం అనేది తల ఎత్తకపోవటం వల్ల నీ యొక్క స్థితి వేరుగా ఉంటుంది. నీ ఉండవు అక్కడ. గురుగారు. ఒక బంగారాన్ని చూపించి ఆభరణంతో అంటున్నావు నీ స్వరూపం అదేమో, ఇది కాదు అని. ఆభరణం ఏమనుకుంటుంది, నేను నగగా బాగా ఉంటాను, గురుగారు. ఆడమెంటగా బాగుంటాను, నాకు బంగారంతో నాకేం పని అంటుంది. గురుగారు. సమస్య ఎలా ఉంటుందంటే, వ్యక్తిత్వంతో కనుక ఇందాక చెప్పినట్టు ఆత్మగా ఉంటే ఎక్సలెంట్ ఉండవట్ల. ఇది పోతుంది. గురుగారు. ఇది పోయిందని దిగులు ఉండదు. ఇక్కడ ఆత్మప్రకాశంలో ఇది ఇంతకుముందు కూడా ఉంది, కొత్తగా ఏం లేదు. గురుగారు. అదే మహర్షి కూడా చెబుతున్నది. అది అలవాటు అయితే నువ్వు మళ్ళీ ఇక్కడికి రావు. బాగానే ఉంది. ఉच्चतर వ్యక్తి కావాలనుకుంటే పంపిస్తుంది. గురుగారు. వెళ్ళిగా చదువమ్మా. ఇంకా ఉంది గురుగారు. అంటే నీ జీవస్థితి నిర్నిబంధము అంటే ఏంటి అర్థం? అంటే పరిమితులు లేకుండా ఉండడము. అంటే ఏ కండిషన్స్ లేవు దానికి. ఇక్కడ నీకు అన్ని కండిషన్స్ ఉంటే కంఫర్ట్ గా ఉన్నావా లేదా? గురుగారు. తర్వాత ఈ శరీరాలు మనకల్పనలుగా నిన్నంటుకొని నీకు దేహాత్మ బుద్ధి కలిగిస్తాయి. ఈ బుద్ధి తొలగిపోతే నీవు ఆత్మయే. నువ్వు ఆత్మవే. గురుగారు. నేను చెప్పాను, అసలు దేహమా అది ఉన్నట్టు చెప్పదు. దేహాత్మ బుద్ధిలో నువ్వు దేహం యొక్క ఉపకరణంగా ప్రయాణిస్తున్నావు, తింటున్నావు, తిరుగుతున్నావు, సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు. కాసేపు దుఃఖిస్తావు, కాసేపు సుఖిస్తావు. ఈ వేరియేషన్స్ నీకు జీవితంలో కంఫర్ట్ గా ఉంటాయి. ఇదేమీ లేదనుకో అమ్మా. అవును గురుగారు. అవును. ఎరుకగా ఉన్నావు, వ్యక్తిత్వం లేదు అక్కడ. అదే అనసూయమ్మ గారు అడిగారు ఒక రోజున డాక్టర్ గారి, గురూజీ ఆత్మస్థితిలో అనసూయగా నేను ఉంటానా అని. అది కోరుకుంటుంది ఆవిడ. అమ్మా అనసూయగా ఉండవు, నేను మాత్రం ఉంటుంది. అటువంటి నేను నిజంగా నువ్వు ఆశిస్తావా అంటే, నీ వ్యక్తిత్వం పోయాక అది ఏం పోతే నీకెందుకు? గురుగారు. వ్యక్తిత్వంతో అనుభవించాలంట. గురుగారు. ఆడ వ్యక్తిత్వాన్ని ఇంకా వల్లుకోవడానికి ఇష్టపడడం లేదని. అంతే అంతే కదా. కాదు ఇక్కడ పాయింట్. అంటే సుఖ దుఃఖాలు అనుభవిస్తున్నావు, మంచి అంటావు, చెడు అంటావు, బంధం అంటావు,
ఉమ్, ఎక్కడో మోక్షం ఉందంటావు, ఉమ్, ఉమ్, దైవాన్ని చూడొచ్చు అంటావు. నువ్వు దైవారాధన, దీపారాధన, పుణ్యక్షేత్రాలు వెళ్తూ ఆనందిస్తున్నావా లేదా? ఆ గురువు గారు. ఏమ్మా? ఉంది గురువు గారు. అంతవరకు దేనికి? రమణ మహర్షి తిరువన్నామలై ఎందుకు వెళ్ళాడు? అప్ప అంటూ అప్ప అని వెళ్ళారు. పరిగెత్తుకొచ్చాక అవును, అవును గురువు గారు. నా అప్ప అని ఏమిటి? చెప్పేసి అక్కడికి వెళ్ళారు. సత్యము తెలిసాక కూడా పరిగెత్తాడు కదా. అవును గురువు గారు. అవును. ఎందుకు పరిగెత్తాలి? ఆ దగ్ధబీజ మనస్సుతోటి ఉమ్, ఇంకా ఇది నా ఆత్మ అంటూ భావించాడు కదా. అవును, అవును. భౌతికంగా అరుణాచలేశ్వరుడు యొక్క ఆకారం కూడా చూసి అక్కడ సంతోషించాడా లేదా? అక్కడే స్థిరపడ్డాడా లేదా? అవును గురువు గారు. ఎందుకు స్థిరపడాలి? అది ఒక రకమైన ఆనందమేగా. చివరికి ఆయన ఏమన్నాడు? ఇది నా కర్మలో ఉంది కాబట్టి నేను వచ్చాను ఇక్కడికి అన్నాడు. అన్నారు. ఈ కర్మలో ఉందని అన్నాడే తప్ప ఉమ్, మధురలోనే ఉండొచ్చుగా. సత్యం తెలిసిగా ఎక్కడుంటే ఉమ్, ఇది నా ఆత్మ అంటూ ఇక్కడ దాకా రావాల్సిన అవసరం ఏంటి? ఉమ్, ఆ గురువు గారు. మహర్షి లాంటి వారే ఉమ్, ఆ దైవాన్ని వెతుక్కుంటూ నీవు దేహం అనుకోగాలేంది, నేను అరుణాచలేశ్వరుడు అనుకుంటే నీకు వచ్చిన ఇబ్బంది ఏంటన్నారు పైగా. ఏబా, అవును గురువు గారు. అన్నారు. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? అర్థమైంది గురువు గారు. ఏది ఏమైనా అమ్మా, భగవంతుణ్ణి ఊహించు, నో ప్రాబ్లం. పూజించు, నో ప్రాబ్లం. యూ విల్ బి కంఫర్ట్. కష్టాలు సుఖాలు వస్తూ ఉంటాయి ప్రోగ్రాం ప్రకారం. అవును. ఏ మహర్షికి మాత్రం కష్టాలు తక్కువ ఉన్నాయా? అవి వచ్చినాయి. ఆ గురువు గారు. అవును. ఇంకా చదువు ఏమన్నా ఉందేమో? అంతే గురువు గారు. ఒకసారి మొదటి నుంచి పూర్తిగా చదువు. జీవం అంటే నీ ఉనికి, నీ ఆత్మస్థితిని ఇప్పుడు ఈ దేహంలో నియమితమైంది. నీవు నీ స్థితిని ఈ దేహస్థితి అని భ్రమిస్తున్నావు. నీ జీవస్థితి నిర్నిబంధం. ఈ శరీరాలు మనఃకల్పనలుగా నిన్నంటుకొని నీకు దేహాత్మ బుద్ధి కలిగిస్తున్నాయి. ఈ బుద్ధి తొలగిపోతే నీవు ఆత్మవే. దొలక్కపోయినా నువ్వు ఆత్మవే. ఆ గురుగారు. బంగారం ఆభరణంలో ఉన్నా అది బంగారమే. సమస్య ఇందాక చెప్పానే, ఇవన్నీ ఉంటూ ఒక ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఒక ఆనందాన్ని అనుభవిస్తున్నావు. తాత్కాలికమే కావచ్చు. ఆ ఆనందం అనుభవించేంతసేపు ఆర్ యు నాట్ కంఫర్టబుల్? ఎస్ గురువు గారు. ఆ విధంగా ఉండదు ఆత్మస్థితి. వ్యక్తిత్వం ఎగిరిపోతుంది, సృష్టి ఎగిరిపోతుంది. ఎన్నో సుందరమైన ప్రదేశాలు చూస్తావు కళలో చూసినట్టు. ఆర్ యు నాట్ హ్యాపీ ఇన్ సీయింగ్ దోస్ ప్లేసెస్? గురువు గారు. చాలా మంది మానస సరోవరం వెళ్తారు, చూస్తారు. అమర్నాథ్ చూస్తారు, వైష్ణవిదేవిని చూస్తారు, ఎన్నో టెంపుల్స్ చూస్తారు. దే గెట్ ఏ మెంటల్ సాటిస్ఫాక్షన్. వ్యక్తిగతంగా అవి వస్తూ ఉంటే యూ ఫీల్ దట్ యు ఆర్ కంఫర్టబుల్. ఈజ్ ఇట్ నాట్? అవును గురువు. వ్యక్తిగతంగా నీకు ఆత్మ రాదు, అది పాయింట్. ఈ సృష్టి కట్ ఆఫ్ అయిపోతుంది. అక్కడ ఒకటే ఉంటుంది. నది సముద్రంలో కలిశాక నామరూపాలు కోల్పోయి
అంతా ఉప్పు నీళ్ళగా ఉంటుంది. గురుగారు. చెప్పటానికి సముద్రాకార గోదావరి, సముద్రాకార గంగా, బ్రహ్మాకార మనస్సు అని పాయలు ఎంత చెప్పుకున్నా సముద్రం నీళ్లు తీసుకొచ్చి ఇది గంగ నీళ్లు తాగమంటే తాగుతావు నువ్వు? తాగవుగా. ఉప్పు కషాయం గురుగారు. అవును గురుగారు. చాలా విచిత్రంగా ఉంటుంది. నీ అంతా నీవు తెలుసుకోలేవు. అనుగ్రహం చేత అది ప్రకాశిస్తుంది. దాని ఇష్టం అది ప్రకాశించని. వ్యక్తిత్వం అనేది ఉన్నప్పుడు నీకున్నంత కంఫర్ట్, వ్యక్తిత్వం పోయాక నీకు తెలియదు. అది పడేది కాదు ఆత్మస్థితి. శాంపుల్ గా కూడా వ్యక్తిత్వం ఉండదు అక్కడ. దాన్ని మోక్షం అని, ముక్తి అని ఎందుకంటున్నారు? పుట్టుక ఉంది కాబట్టి ముక్తి అన్నారు, బంధం ఉంది కాబట్టి ముక్తి అన్నారు. అసలు రెండిటికి సంబంధం లేదమ్మా. వినపడుతుందా? వినపడుతోంది గురుగారు. వినపడుతుందంటే మాయ ఆవరించినట్టు. వినపడలేదు అనుకో, ఆత్మ ఆవరించినట్టు. గురుగారు. ఏమైనా రవి, గురుగారు, నువ్వు ఎంతవరకు ఆత్మజ్ఞానాన్ని నిజంగా కోరుకుంటావు? కోరుకోవటంలో తప్పు లేదు. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ ఉండాలి. అది ఉండదు. కాంక్ష ఉండటం తప్పు లేదు, కానీ వ్యక్తిత్వంతో అది నిలబెట్టుకొని అందుకుంటాం అనేది తప్పు. ఆ మాత్రము మూల్యము చెల్లించక తప్పదన్నాడు. ఒకసారి మూల్యం చెల్లించాక నువ్వు మిగలకపోతే ఆత్మజ్ఞానం అనుభవించడానికి నువ్వు ఉండవు అక్కడ. నువ్వు ఉండాలి. నేను ఫలానా, నేను ఆత్మని దర్శించాను చెప్పమను, చెప్పలేరు. ఒకటి నీ చేతుల్లో లేదు, రెండు అనుగ్రహం చేత. అనుగ్రహం చేత నీ దేహాత్మ బుద్ధి పోగొట్టి ఎరుక మాత్రమే ఉంది నిజమైన జీవితం. కానీ ఆ జీవితాన్ని అనుభవించేవాడు ఎవడు ఉండడు. పాయింట్ అది. ఆర్ యూ గెటింగ్ ది డిఫరెన్స్ బిట్వీన్ సెల్ఫ్ రియలైజేషన్? కానీ ఇక్కడ దేహం ఉంటూ కూడా ఉండని, గివ్ అప్ ఎవ్రీథింగ్, దెన్ యూ విల్ కంఫర్ట్. జీవన్ముక్త స్థితి చాలా బాగా ఉంటుంది. జీవించి ఉండగానే ఇవన్నీ కనపడుతూ ఉంటాయి. అవి నిన్ను బంధించవు. అది చాలా విశిష్టంగా ఉంటుంది. అంతేగాని ఇది రాలిపోయాక అది మాత్రమే ఉంటే సరిగా ఉండదు. ఇది అజ్ఞానమే కావచ్చు. జీవన్ముక్తి, విధేయముక్తి అజ్ఞాన మాటలు అయినప్పటికీ రమణ మహర్షి కుడ్ ఎంజాయ్ బెటర్. క్యాన్సర్ వచ్చినప్పుడు కూడా కంఫర్ట్ గా ఉండటం అనేది, అందరూ చూస్తుండగా ఉన్న కంఫర్ట్ ఆత్మస్థితిలో ఉండదు. ఆయన ఎంత తేలిగ్గా చెప్పారు. ఉంటే ఉంది మూల, నాకేం పర్వాలేదు అన్నాడు. నాకు పర్వాలేదని చెప్పటానికి ఆయన మిగిలి ఉన్నాడు కదా అక్కడ. చెప్పారు కదా, ఎనస్థీషియా ఇవ్వకుంటుంటే ఉందన్నారుగా.
అంటే ఆత్మలో ఉంటూ, ఆత్మగా ఉంటూ దగ్ధ బీజ మనస్సుతో బయటకు వచ్చి చెప్పినప్పుడు కదా ఆయన కంఫర్ట్ జోన్ నీకు అర్థమైంది. అవును గురుగారు. ఏనాయనా రవి? గురుగారు, అవును అవును. ఆ స్థితి అర్థం చేసుకోలేదు నాకు ఇటు పక్క నుంచి. అవును. నువ్వు అర్థం చేసుకున్నా పూర్తిగా ఆత్మస్థితిలో ఆత్మని అనుభవించే వాడంటూ ఉండడు. పాయింట్ అది. ఆత్మను అనుభవించేవాడు ఇంకొకడు ఆత్మగా ఉండటమే. ఆత్మగా ఉంటే నీవు మాట్లాడేది ఎవరితోటి? అందుకనే జీవన్ముక్త స్థితి బాగుంటుందంట. అంటే ఆ మనసు వస్తూ పోతూ బయటకు వచ్చి చెప్తూ ఉండటం. అంతే. నువ్వు సత్యం తెలుసుకో, లేకుండా ఉండు. అవును. అనుక్షణము నీకు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి. కర్తలేని కర్మలు జరుగుతూ ఉంటాయి. ఇంకా ఆవుకి దగ్గర అవుతాడు, నమలికి అవుతాడు, కోటికి అవుతాడు. ఇవన్నీ నువ్వు ఆత్మస్థితిలో చేయగలవా? చేయలేరు గురువు గారు. కోతులు వరమెత్తుకుంటున్నాయి అన్నాడు. అటువంటి స్థితి నువ్వు ఎలా గుర్తిస్తావో ఆత్మగా ఉంటే? అక్కడ రెండవది లేదు కాబట్టి ఆ దత్తబీజ మనసుతో బయటకు వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. నా దృష్టిలో జీవన్ముక్త స్థితి చాలా కంఫర్ట్. నాకు ది ఆత్మస్థితి ఆర్ ది బాండేజ్. ఆర్ యు గెటింగ్ ది డిఫరెన్స్? కాబట్టి ఉన్నదే జ్ఞానము. అందరూ జీవన్ముక్తులే. నువ్వు ఎప్పుడైతే నాకు ఆత్మ ప్రకాశం కాలేదంటావో నీకు యాంగ్జైటీ మొదలవుతుంది. నిజంగా ఆత్మ ప్రకాశం అయితే నువ్వు ఉండవు అక్కడ. నువ్వు ఉండవు అంటే ఆ ఆత్మ ప్రకాశం వద్దంటావు. ఏనాయనా రవి? అవును గురు, అవును. వ్యక్తిత్వం ఉండదు, ఇంకా నువ్వు మిగలవు అంటే అందరూ ఇది సుఖమైన దుఃఖమైన ఆర్ యు నాట్ కంఫర్టబుల్ విత్ ఆల్ ది ప్రాబ్లమ్స్? అవునవును. ఎంత సుఖమైన దుఃఖమైన దీనికే అటు పక్కనే వెళ్ళిపోతా ఉంటాడు జీవుడు. ఇది మాయ కావచ్చు, అమ్మా, మాయ కావచ్చు, భ్రమ కావచ్చు, కావచ్చు. జీవన్ముక్త స్థితి కూడా కళ లాంటిది అయినప్పటికీ చాలా కంఫర్ట్. ఒకవైపు జ్ఞానం ఉంటుంది, ఈ దగ్ధ బీజ మనస్సు వెనకాలు అన్నీ చూస్తుంది, దేనితో కలవదు, అందరితో ఉంటుంది, ఏది అంటదు. దట్ స్టేట్ ఈస్ వెరీ కంఫర్టబుల్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆత్మస్థితి ఆర్ ignorant స్థితి. ఇది నా అనుభవం. ఏనాయనా రవి? గురువు గారు, అవునవును. అవును. అది అంటే అది ఉన్నా కూడా స్వరూప జ్ఞానము తనకు తానుగా ప్రకటించుకునే అనుగ్రహం వచ్చినప్పుడు. అవును. పిన్న వయస్సులో ఆదిశంకరులకు అయింది. 32 years ఊరికే కూర్చోలే, స్తోత్రాలు రాస్తూ కూర్చున్నాడు ఆయన. అవునవును. ఇసినట్టు కంఫర్టబుల్. 16వ ఏట రమణ మహర్షికి అయింది. 1950 దాకా ఉన్నాడు. వెరీ కంఫర్టబుల్ లైఫ్ మన ఉద్దేశంలో. బంధాలు లేవు, ఇల్లు లేదు, వాకి లేదు, సంసారం లేదు. ఉంటే తిన్నాడు, తిరిగాడు, ఎన్నో కష్టాలు అనుభవించాడు. ఆత్మగా ఉంటూ దేహంతో ఉన్నాడు. అదే జీవన్ముక్త స్థితి అని చెప్పింది.
గురువు గారు. ఏమ్మా? Do you agree my approach of జీవన్ ముక్తి? ఏనాయన రవి? అవును గురువు గారు, ఖచ్చితంగా అది ఎవరి అంటే అది ఉన్నా కూడా ఆ స్థితి ఆ దేహంతో ఉండి అది జరిగితే అది ఉంటేనే అది ముగింపు జీవితానికి. మరి స్తోత్రాలు ఎలా రాశాడు ఆది శంకరుడు? అవునవును గురు. జీసస్ క్రైస్ట్ అంతటి సిలువ మూసుకెళ్ళాడే, సత్యం తెలిసి ఉండి కూడా ఎంత మిజరబుల్ అది. అయినప్పటికీ ప్రహ్లాదుడు, జనక మహారాజు వీళ్ళందరూ ఉండి పరిపాలించారు కదా గురువు. కాబట్టి అష్టావక్రుడు కదా గురువు గారు. అష్టావక్రుడు జీవన స్ఫూర్తి. జీవన్ ముక్తి స్థితి చాలా ఎక్సలెంట్ నా దృష్టి. గురువు గారు వాడిది ప్యూర్ ఆత్మ. ఇగో అవును గురువు గారు. అహంకారం రావాలి, అనుగ్రహం అది ప్రకాశించాలి. యు బీ ది సెల్ఫ్ అట్ ది సేమ్ టైం అటెండ్ టు ది వరల్డ్లీ థింగ్స్. గురువు గారు అవును. అంటే ఒక పక్కన ఎదురుగా చూస్తున్నా కూడా అవన్నీ